Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఈ యొక్క దిన భాగముగా పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనబరుచును. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, ప్రాణమునకు ప్రియుడు, నా ఆత్మను ఉంచి ఉన్నానని చెప్తున్నటువంటి సేవకుడు. ఎవరి సేవకుడు? ప్రధాన యాజకుడు, తన ప్రియకుమారుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక సేవకునిగా ఈ లోకానికి పంపబడుతూ వచ్చున్నాడు. ఆయనను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన తన ప్రాణానికి ప్రియమైన వాడుగా దేవుని యొక్క ఆత్మను తన యందు ఉంచి ఉన్నాడు. అన్ని జనులకు న్యాయము కనబరిచే అంతగా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని ప్రాణానికి ప్రియమైన వారుగా మనం ఉండాలి. అలాగనే దేవుని ఆత్మ మనలో ఉండాలి. అన్ని జనులకు న్యాయము తీర్చే అంతగా మనం దేవునికి మహిమ తీసుకొచ్చేవారుగా ఈ లోకంలో బ్రతకాలి. దేవుని ఉద్దేశం అది. అన్ని జనులకు మాదిరి కనబడే విధంగా, అన్ని జనులకు న్యాయం చేసేవారుగా మన జీవితాన్ని దేవుడికి అర్పించుకునేవారు ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఈ లోకంలో మనం కేకలు వేసేవారుగా, అరిచేవారుగా, మన కంఠస్వరాన్ని వీధుల్లో వినిపించేవారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా కేకలు వేయటం మంచిది కాదు. ప్రియులారా, ఈ దినములలో అనేక విషయాల్లో కేకలు వేయటం, అరవటం, మన కంఠస్వరాన్ని వీధిలో వినబడే విధంగా పెద్ద పెద్దగా మాట్లాడటము, ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తూ వస్తామో, మనం ఆత్మీయంగా దేవునికి మహిమ తీసుకురాలేకపోతాం. అన్ని జనులకు న్యాయం తీర్చే విధంగా మన జీవనం ముందుటి కొరకై మన కంఠస్వరాన్ని మనం ఆత్మీయంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో రాస్తూ వచ్చున్నాడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార అక్కడ ఒత్తిని ఆర్పడు అని రాయబడతా వచ్చింది. కనుక అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. రెల్లును అతను విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. చూడండి, రెల్లును విరిచివేయటం కానీ, జనపనార యొక్క ఒత్తిని ఆర్పకుండా ఉండటం, అన్ని జనులకు న్యాయం తీర్చే విధంగా మన జీవితం ఉండటం అనేది అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన స్థితితో చూడండి. ఈ దినాల్లో మనం కూడా ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రజలమని చెప్పుకొనుచున్న మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి మాదిరి కనబరిచేవారు ఉండాలి. అన్ని జనులకు న్యాయము కనిపించే విధంగా మనం నడుచుకోవాలి, న్యాయాన్ని అందించగలగాలి. లోకానికి మనం ఒక న్యాయబద్ధమైన వ్యక్తులుగా మనం నడుచుకుంటూ రావాలి. అప్పుడే మనం ఆత్మీయంగా మేలు పొందుతూ వస్తాం. దేవుని ప్రజలమైన మనం భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగడు అని రాయబడుతూ వచ్చింది. నలుగుడు పడడు అని రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని యొక్క సదుద్దేశం ఏంటంటే,
తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఒక సేవకునిగా ఈ లోకానికి ఎందుకు పంపించున్నాడంటే అన్ని జనుల మధ్య న్యాయాన్ని స్థాపించాలనే ఒక ఉద్దేశం. ఈరోజున న్యాయం గురించి మనం మాట్లాడితే న్యాయ స్థాపన జరగాలని దేవుని ఉద్దేశం. ఎట్లా న్యాయము, ఏది న్యాయం ఏది అన్యాయం? ఈ భూ సంబంధంగా మనం చూసినట్లయితే అన్యాయాన్ని న్యాయంగా భావిస్తుంటున్నారు, న్యాయాన్ని అన్యాయంగా భావిస్తుంటున్నారు. ఎవరి దృష్టికి వారే అది న్యాయం అని అనుకుంటున్నారు. దేవుని దృష్టికి ఏది న్యాయమో ఏది అన్యాయమో దాన్ని ఆలోచించే స్థితి ఈ రోజుల్లో లేదు. కనుక ఎవరైనా తమ దృష్టికి తాము ఏది దోస్తే అది న్యాయమే, మేము చేసింది న్యాయమే అనుకుంటున్నారు. కానీ దానిలో ఎంతవరకు మరి దేవుడు న్యాయస్థాపన చేయగలుగుతున్నాడు అనే విషయాన్ని ఆలోచించలేం. ఈ రోజుల్లో మనం అదే దేవుని దృష్టిలో ఏది న్యాయం ఏది అన్యాయం అనేది గుర్తెరిగి మనం నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన సమస్తమును ఆలోచించి ప్రతిదీ కూడా ఏది న్యాయమో గ్రహించి దాన్ని చేయగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగెలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. చూసారా, ద్వీపాలు ఆయన బోధ కొరకు కనిపెడుతుంటున్నాయి. ఆయన న్యాయము స్థాపించే వరకు ఆయన నలగడు, పిల్లారా, మందగిల్లడు, మందగిల్లే అవకాశం లేదు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును, దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆకాశాలను సృజించాడు ఆయన, విశాలపరిచాడు భూమిని, అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనాలకు ప్రాణమును, దానిలో నడుచువారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! సృష్టిని కలగజేసిన విధానాన్ని చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. దేవుడు ఆకాశాలను భూమిని సృజించి దానిలో ఉన్న అందరికీ కూడా జీవాత్మను నింపుతూ వచ్చున్నాడు, మనలో ఉన్న జీవాత్మ. కనుక నాసిక రంధ్రములో ఆదామును తీసుకొని జీవవాయువు నోదగా అతను నరుడు జీవాత్మ ఆయను అని రాయబడుతూ వచ్చింది. కనుక జీవాత్మ అంటే దేవుని యొక్క జీవాన్ని మనలోకి పంపి మనలో ఏర్పరచబడిన ఆత్మ. ఆ ఆత్మ అందరిలో ఉందండి. ఈ రోజున దేవుడు మనల్ని జీవాత్మతో నింపుతూ వచ్చున్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఎందుకు మనకు జీవాత్మనిచ్చున్నాడు, ఎందుకు సమస్త సృష్టిని సృజించాడంటే ఆయన న్యాయస్థాపన కొరకు, మనలో ఆ న్యాయస్థాపన జరిగించబడటం కొరకు. ఏ న్యాయము? దేవుని న్యాయము. దేవుడు న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని మనకి కనబరిచి అటు రీతిగా మనకు నడుచుకొని మన లోకానికి న్యాయం అంటే ఇదని తెలియపరచడానికి దేవుడు మనల్ని స్థాపిస్తూ వచ్చున్నాడు, మనల్ని సృజించాడు. అందుకే గుడ్డివాని కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లోని వెలుపులకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలోని వెలుపులకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు మన చేయి పట్టుకొని నడిపిస్తుంటున్నాడు? ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు మనలో జీవాత్మ నుంచుతూ వచ్చున్నాడంటే, ప్రియమైన వారలారా, ఈ లోక సంబంధంగా మనం గుడ్డివారిగా ఉన్నప్పుడు మన కన్నులు తెరిచి, మనము బంధింపబడిన వారిగా ఉన్నప్పుడు చెరసాల నుండి మన వెలుపులకు తెచ్చి, చీకటిలో నివసిస్తున్నటువంటి మన బందీ గృహాల్లోండి వెలుపులకు తెచ్చుటకు, అంటే మనం నీతి లేని ప్రజలుగా, నీతిని గురించిన అవగాహన లేని వారుగా మనం బ్రతుకుతూ ఆత్మీయమైనటువంటి అంధత్వంతో కట్ల చేత బంధించబడి చీకటిలో బందీ గృహంలో పాపం అనే దుష్టత్వంలో మనం పడిపోయినప్పుడు, ప్రియులారా, దేవుడు వాటి నుంచి విడిపించడానికి మనల్ని మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఎందుకు? దేవుని నీతి మనకు తెలియాలి, దేవుడు న్యాయం మనం గ్రహించాలి,
దేవుని యొక్క న్యాయము ఎట్లుంటుంది, దేవుని యొక్క నీతి ఎట్లుంటుందో మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆది ఆదాము మొదట మానవుడు తన జీవాత్మను తనలో ఉంచినప్పటికీ పాపం చేసి ఆజ్ఞలను అతిక్రమించి దేవుని దృష్టికి విరోధంగా పాపం చేయడం ద్వారా దేవునికి దూరం అయిపోతూ వచ్చున్నాడు. దేవుని సన్నిధి నుంచి వెలివేయబడుతూ వచ్చున్నాడు. దేవుని సన్నిధిలో నుంచి నెట్టివేయబడుతూ వచ్చాడు. ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళిపోయాడు. తన గురుడితనంలోకి వెళ్ళిపోయాడు. తన యొక్క బంధకాలతో బ్రతకటం ప్రారంభిస్తూ వచ్చాడు. పాపం అనే కట్లు తను బంధిస్తూ వచ్చినాయి. అటు రీతిగా లోకం అనే చెరలోకి తను వచ్చేసాడు పిల్లారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక సేవకుడిని లోకానికి పంపించున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే మానవాళికి నీతిని న్యాయాన్ని స్థాపించడం కోసం ఈ లోకానికి ఆయన పంపబడతా వచ్చున్నాడు. అందుకే దేవుని వాక్యంలో నిన్ను కాపాడి ప్రజల కొరకు నిజంగా ప్రియమైన వారలారా నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు ఒక వెలుగుగా ఈ లోకానికి పంపబడుతూ వచ్చున్నాడు. నేను నిజముగా లోకానికి వెలుగై ఉన్నానని రాయబడుతూ వచ్చింది. కనుక ఆ వెలుగులోకి ఎంతమంది అయితే వస్తారో వారు చీకటి వారి నుంచి వెడలిపోయి వారు ఆత్మీయమైనటువంటి వెలుగులోకి వచ్చి ఆశీర్వాదకరంగా చేయబడటం జరుగుతుంది. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. దేవుడు ఏమంటున్నాడంటే నేనే, నా నామము, మరి ఎవరికి ఆ మహిమ ఇంకెవరికి చెందటానికి వీల్లేదు. దేవుని ఉద్దేశం అది. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చూడండి, ఈ లోకములో దేవునికి చెందాల్సిన మహిమను ఇంకా వేరే విగ్రహాలకు చెందటం అనేది దేవుని చిత్తం కాదు. ఈ రోజున చాలామంది నిజదేవుణ్ణి మహింపరచకుండా, నిజదేవుణ్ణి స్తుతించకుండా వేరే వాటిని పోయి స్తుతిస్తుంటున్నారు. ఎందుకని? నిజదేవుని యొక్క మహిమ వారికి తెలియలా. సర్వశక్తిమంతుడైన దేవుడు సత్యము స్థాపించడానికి, నీతిని స్థాపించడానికి, న్యాయాన్ని ప్రజలకు తెలియపరచడానికి ఆయన ఈ లోకానికి ఒక సేవకుడిని పంపించి ఆ యొక్క పరిశుద్ధతను, ఆ నీతిని, ఆ యొక్క న్యాయాన్ని తెలియపరచడానికి ఎంతగానో దేవుడు మరి లోకానికి మరి ఆయన్ని సిలువకు అప్పగించి మన కొరకు ప్రాణం పెట్టే విధంగా ఆయన మనం బలపరుస్తూ వచ్చాడు. అయితే ప్రియమైన వారి దేవుని వాక్యంలో దేవుడు ఒక మాట చెప్తుంటున్నాడు, నాకు చెందవలసిన మహిమను ఇంకా ఏ ఇతరమైనటువంటి విగ్రహాలకు చెందనివ్వను. ఈ రోజున నిజదేవుడిని సేవించకుండా, నిజదేవునికి మహిమ ఆరోపించకుండా వేరే వాటికి జనులు పోయి మహిమ ఆరోపిస్తుంటున్నారు. దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తాడు కదా మన గురించి. మనం ఎవరిని ఆరాధించాలి? ఆయన్ని ఆరాధించకుండా ఆయన పక్కన పెట్టేసి వేరే వాటిని పోయి ఆరాధిస్తూ ఉంటే నిజదేవుడికి ఎలా అనిపిస్తుందండి? నీవు ఎక్కడ ఆత్మీయంగా రక్షణ పొందావో, ఎక్కడ ఆత్మీయంగా నువ్వు ఎదగాలో, ఎక్కడ నువ్వు ఆత్మీయంగా ఫలించాలో, ఎక్కడ నువ్వు మారుమనసు అనుభవంలోకి వచ్చావో అక్కడ నువ్వు ఫలించకుండా నేను పోయి వేరే చోట ఎదుగుతానని వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది? అట్లానే ఉంటుంది. ఏదైనా మనం ఏ ఇంటిలో అయితే మరి ఎక్కడైతే మనం ఆత్మీయంగా ఏదైనా నేర్చుకున్నాం అక్కడ వదిలిపెట్టి మరి ఇంకో చోటకి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది? అట్లానే లోకంలో మనల్ని మన దగ్గర ఉండి మనల్ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరే చోట్ల ఉంటే ఎలా ఉంటుందో అలాగనే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఆరాధించకుండా సృష్టికర్త అయిన దేవుణ్ణి విస్మరించి వేరే వాటిని ఏర్పరచుకొని వాటిని ఆరాధిస్తామేమో అని ఆ మహిమను దేవుడికి చెందకుండా వేరే వాటికి ఆరోపిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ ప్రియులారా, అందుకే అంటున్నాడు, నాకు చెందవలసిన మహిమను వేరే ఇంకెవ్వరికి నేను చెందనివ్వను. దేవుని వాక్యం చెప్తా ఉంది. మహిమ ఎవరికి చెందాలి? సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడని వాక్యం చెప్తా ఉంది. కనుక అలాంటప్పుడు మహిమ ఎవరికి చెందాలండి? సర్వశక్తిమంతుడైన దేవుడికి మాత్రమే. స్తోత్రము ఎవరికి చెందాలి? అందుకే స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. దేవుని వాక్యం అందుకే రాశాడు పరిశుద్ధ గ్రంథంలో, ప్రియమైన వారలారా, మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. కనుక క్రొత్త సంగతులు ఇదిగో మరి పుట్టక మునిపే నేను మీకు తెలియజేయుచున్నానని చెప్తుంటున్నాడు.
సముద్ర ప్రయాణము చేయువార్లారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు స్తోత్రగీతం పాడుడి. భూదిగంతముల నుండి ఆయన స్తుతించుడి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. అంటే సముద్రము మీద ఉన్నవారులారా, ద్వీపాల మీద ఉన్నవారులారా, ఎక్కడున్నవారైనా సరే, భూమి మీద ఉన్నవారైనా సరే, పర్వతాల మీద ఉన్నవారైనా సరే, ఎవరైనా సరే దేవునికి స్తోత్రగీతం పాడాలి. భూదిగంతముల నుండి ఆయన స్తుతించేవారుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. భూమి యొక్క అంచులు మట్టుకు మనల్ని సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అరణ్యమున దాని పురములను, కేదారు నివాసు గ్రామములను బిగ్గరగా పాడవలెను. శలా నివాసములు సంతోషించుదురుగాక, పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. దేవుడు ప్రభావము గలవాడు, ఆయన గొప్పవాడని మనుషులంతా కొనియాడాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, ఆయనకు స్తోత్రగీతం చెందించాలని, ఆయన ప్రభావాన్ని మనం ప్రచురపరచాలని దేవుని వాక్యంలో మరి స్పష్టంగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియమైన వారులారా, ఈ లోకంలో ఈనాడు చాలామంది దేవుని మహిమను గుర్తెరగక, సర్వశక్తి గల దేవుడైనటువంటి ఆయన యొక్క ప్రభావాన్ని గుర్తెరగక ప్రియులారా, చాలామంది ఇంకా అంధత్వంలో బ్రతుకుతుంటున్నారు. అయితే ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురం చేయుదురుగాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన ఆసక్తి రేపుకొనును. దేవుని వాక్యంలో ఆయన హోంకరించును, తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమం కనబరుచుకొనును. దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం ప్రియులారా. కనుక ఆయన సూర్యుడు వలె బయలుదేరుతాడు. ఆయన తన కార్యాలను మన జీవితంలో జరిగించడానికి ఆసక్తితో తాను రేపుకుంటున్నాడు. శత్రువైన అపవాదిని పడద్రోసి ఆత్మ సంబంధంగా భూలోకమంతా ఆయన యొక్క మహిమ, ఆయన ప్రభావము, ఆయన కీర్తి యొక్క భూమి యొక్క అంచుల మట్టుకు తెలియపరచబడాలని ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటున్నాడు ప్రియులారా. అందుకే ఈనాడు సర్వభూలోకం ఆయన స్తుతిస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని నామం కొనియాడబడుతుందండి. ప్రపంచ దేశాల్లో, అత్యధిక దేశాల్లో సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే ఆ యొక్క ప్రధాన యాజకుడు, ఆ సేవకుడిని బట్టి ఈనాడు ప్రపంచమంతా దేవుని గుర్తిరుగుతూ వచ్చిందండి. ప్రపంచమంతా ఆయన సన్నిధికి వస్తూ ఉంటుంది. అందుకని చిరకాలము నుండి నేను మౌనంగా ఉంటుంది, ఊరుకొని నన్ను అణుచుకుంటుని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీయచు ఒగర్చుచు రోజుచున్నాను. దేవుని వాక్యంలో చూడండి. కనుక దేవుడు ఇక్కడ ఏంటంటే మనుషులందరి జీవితాల్లో ఆత్మీయంగా మార్పు చెందాలని, పాపము నుంచి విడిపించబడాలని, సర్వశక్తి గల దేవుడు ఒక్కడేనని తెలుసుకోవాలని, ఆయన మహిమను గుర్తెరగాలని, ఆయన ప్రభావాన్ని గ్రహించాలని, తెలుసుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నా అంటే ప్రసవ వేదన పడుతూ ఉంటున్నాడు. ప్రసవ వేదన అంటే స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచు ఒగర్చుచున్నాను. చూడండి, ప్రసవ వేదన పడే స్త్రీ ఎంత ఊపిరి పీల్చలేక మరి ఎంత బాధపడుతూ ఉంటుందండి. కనుక అటు రీతిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషులందరి జీవితాల్లో కూడా సత్యము స్థాపించబడాలి, న్యాయాన్ని గ్రహించాలి. అలాగే మనం చూస్తూ వస్తుంటున్నాం ప్రియులారా, దేవుడు తన నీతిని మన మధ్య స్థాపించటం కోసం ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి చెందవలసిన మహిమ ఇంకా ఏ ఇతరమైన వాటికి చెందకూడదనేది ఆయన ఆలోచన. కనుక ప్రియులారా, మనం వాస్తవికంగా ఈ లోకంలో చాలామంది ఈరోజు తెలియక గురుడితనంలో, అంధత్వంలో బ్రతుకుతూ నిజదేవుని గ్రహించక, దేవుణ్ణి స్తుతించకుండా, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా వేరే అన్యమైన వాటికి చెందే విధంగా మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, తప్పక బైబిల్ రాయబడుతూ వచ్చింది, ప్రతివాని మోకాలు యేసునామములో వంగాలి, ప్రతివాని నాలుక దేవుని నామాన్ని స్తుతించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఒకానొక రోజు వస్తుంది, సర్వ సృష్టి అంతా ఒకే మరి మోకాళ్ళ మీదకి వచ్చి ఒకే నామాన్ని స్తుతించే విధంగా, అలాగే నాలుగుతో అందరూ కలిసి దేవుని స్తుతించే విధంగా దేవుడు చేయబోతున్నాడు. అందుకొరకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును భూలోకాన్ని పంపి మన కొరకు ప్రాణం పెట్టి మన యొక్క పాపదోషాలన్నీ పరిహరించి
మనల్ని ఆయన కొరకు ఆయనకి స్తోత్ర రూపముగా ఆయనకి స్తోత్రాలు చెల్లించే విధంగా ఆయన నామాన్ని మహింపరిచే విధంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే మనం భూదిగంతల వరకు మనం సాక్షులుగా బ్రతకాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించి అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదించి బలపరుస్తూ వస్తాడు. అట్టి రీతిగా మనందరం దేవుడు దీవించులాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక.